ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమంటే నిన్న ఈనాడు పేపర్లో బుగ్గన దారి అడ్డదారి అని ఒక మెయిన్ హెడ్డింగ్తో రాసినారు. మరి అది ఇక్కడ నుండి వార్త పోయిందో అక్కడి నుండి రాశారో తెలియదు, కానీ తెలిసి రాస్తే బాగుంటుంది. తెలియకుండా రాయడము చాలా విడ్డూరంగా ఉంది. రహదారులు అనేటివి ఎవరు వాళ్ళ పొలాలకు ఎవరు వేస్తారు. బయటపేటలో నాగులకట్ట కాడ నుండి మడలకు రోడ్డు వేసినారని, నాగులకట్ట కాడ బుగ్గన ఇండ్లు ఉందని రాసినారు. అసలు నాగులకట్ట కాడ బుగ్గన రాజారెడ్డి గారి ఇండ్లు ఎక్కడుందో కొంచెం చూపిస్తే మేము కూడా ఆ ఇంటికి పోయి చూసి వస్తాము ముఖ్యంగా. రెండోది, ఆ రహదారి అనేది ఊరు పుట్టినప్పటి నుండి ఉంది. దాన్ని ఈరోజు తార్ రోడ్డు వేయడము మినిస్టర్ గారు చేసిన తప్ప. తార్ రోడ్ అనేది ఎందుకు వేస్తారంటే ఊరు డెవలప్ గానికే చేస్తారు. ఊరు అభివృద్ధి చెందాలంటే కనుక ఖచ్చితంగా ఒక్క బేతంచెరువుకు ఒక మెయిన్ రోడ్డు ఉన్నప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటప్పుడు ఊరు బయటకు పోవాలంటే 4-5 రకాల రోడ్లు ఉండడము చాలా మంచిది. దానిలో భాగంగా బయటపేట నుండి అక్కడ కోనపల్లకు, మనము ఐచెరువులో నుండి కోనపల్లికి వేసిన రోడ్డుకు ఈ రోడ్డును కలపడం వల్ల ఎంతమంది ఈరోజు ట్రాఫిక్ ఎంత డైవర్ట్ అవుతుందనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. మనం ఒక రాసేటప్పుడు ఒకటి ఏదన్నా మ్యాటరు చెప్పేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ అది ఎంత మటుకు మనం రాస్తే కరెక్ట్ అనేది తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఇంకో విషయము, వాయన పొలాలు ఉన్నాయి అక్కడ అని ఎవరు ఎట్లా చెప్తున్నారో అర్థం కాలేదు. ఉన్నాయంటే కనుక కొంచెం వచ్చి చూపిస్తే ఆ పొలం మేమన్నా స్వాధీనం చేసుకుంటాం. అక్కడ ఆ రోడ్డు డెవలప్ కానీ అక్కడ ఉన్న పొలాలు ఎవరు అండి? భీమేశ్ రెడ్డి గారు, బుగ్గన ప్రభాకర్ రెడ్డి గారు, బుగ్గన ఆనందరెడ్డి గారు, ఇంకా నాగభూషణం రెడ్డి అని బయటపేట వాళ్ళ రైతుల పొలాలు. వీళ్ళ పొలాలు ఉంటే కనుక బుగ్గన ఆయన పొలానికి రోడ్డు వేసుకున్నారని ఎట్లా చెప్తారో అర్థం కాదు. అక్కడ ఆయన కనుక ఒక సెంటు పొలం ఉన్నా కూడా తిరిగి మీకే ఇచ్చేస్తాడు. రెండోది, ఈ పోలీస్ క్వార్టర్స్ లో రోడ్డు వేసినాడు బుగ్గన అని చెప్తున్నాను. అసలు ఆ రోడ్డు ఎందుకు పడిందో మీకు తెలుసా? పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసి మేము క్వార్టర్స్ కట్టుకోవాలి, ముందర కాంప్లెక్స్ కట్టుకోవాలి, తర్వాత ఎన్నికల పోలీస్ క్వార్టర్స్ కట్టుకోవాలి, ఒక దిక్కు ఆఫీసర్స్ కట్టుకుంటాము, ఒక దిక్కు పోలీస్ స్టాఫ్స్ కట్టుకుంటాము, మాకు మధ్యలో రోడ్డు కావాలని చెప్పేసి 2019లో వాళ్ళు ఒక పంచాయతీ బోర్డు, అప్పుడు పంచాయతీ ఉండేది, పంచాయతీకి ఒక రిక్వెస్ట్ లెటర్ పెడితే దాన్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని అక్కడ రోడ్డు వేయడం జరిగింది. మెయిన్ రోడ్లో రోడ్డు రాకపోయింటే 2 షాపులు పడు, ఆ షాపుల వల్ల 1,50,000 ఆదాయం వచ్చంటారు. ఎవరన్నా కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? మెయిన్ రోడ్డులో నుండి రోడ్డు తీసుకోకుండా ఆ స్థలానికి విలువ ఉంటారా? ఎట్లా రాస్తారో ఏమో. మెయిన్ రోడ్ నుండి ఎవరే కానీ మెయిన్ రోడ్డుకు అనుసంధానంగా స్థలం ఉందంటే మెయిన్ రోడ్ నుండి రోడ్డు వేసుకుంటారు, కానీ మెయిన్ రోడ్నంతా మూసిపారేసి పక్క సందులో నుండి రోడ్డు ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరు చెప్తారు ఇవి? ఈరోజు నగర పంచాయతీ ఉంది, నగర పంచాయతీ మెయిన్ రోడ్ నుండి ఉంది, పక్కన ఇంకొక రోడ్డు కూడా ఉంది, నగర పంచాయతీ మూసేసి పక్క నుండి రోడ్డు ఎవరైనా పెడతారా? ఎట్లా రాస్తారు? రాసే వాళ్ళకు కూడా కొంచెమన్నా అర్థం ఉండాలి కదా. మెయిన్ రోడ్డు నుండి రోడ్డు ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా ఆ స్థలానికి విలువ ఉంటుందని, ప్లస్ కోట్ల విలువైన డబ్బును వేస్ట్ చేసి రోడ్డు వేసినారన్నారు. అయ్యా, పోలీసు వాళ్లకు ఆ కోట్ల విలువైన స్థలం వచ్చినదే ఆ వంశస్థుల నుండి. వాళ్ళ తాతగారు అప్పట్లో పోలీసు వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి అది ఈరోజు పోలీసు వాళ్ళది అయింది. అది కూడా తెలుసుకోండి. కోనపల్లె ఓనిగా ఒకప్పుడు బేదంచెర్లలో ఎంత ట్రాఫిక్ జామ్ ఉండే మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. మీరే 2014-19లో 100 సార్లు పేపర్లలో రాసినారు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని. సరే, దేవుని దయ వల్ల 19లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఆ భగవంతుని దయ వల్ల మన రాజారెడ్డి గారు ఎమ్మెల్యే మినిస్టర్ అయినారు కాబట్టి మన బేతంచెర్లను పలు రకాలుగా డెవలప్ చేసుకుంటూ పోయినారు. ఒకటి హనుమాన్ నగర్ మీద, సంజీవ్ నగర్ హనుమాన్ నగర్ మీద ఒక బైపాస్ తీయడము, ప్లస్ కలాల సందులో ఆ రోడ్డు డెవలప్ చేసినందుకు ఆయన సొంత పొలంలో 1.5 ఎకరా
రోడ్డుకు ఇచ్చినందుకే కదా ఈరోజు అది ట్రాఫిక్ మొత్తం అక్కడ పోవడం వల్ల ట్రాఫిక్ ఎంత తగ్గినది. మనకు 14-19లో ఏ రకంగా ట్రాఫిక్ జామ్ అవుతుండే, ఈ రోజు బేదంచెర్లలో ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది ఎక్కడన్నా. దీనికి కారణం ఏమంటే పలు రకాల రోడ్లు రావడం, ఊరు బయటికి పోనీకే పలు రకాలుగా రోడ్లు వచ్చినాయి కాబట్టి ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా పోతుంది. ఈరోజు బయటపేటలో నాగులకట్ట కాడ నుండి మడలకు రోడ్డు వేసిన దానివల్ల బయటపేట వాసులు, గౌరిపేట వాసులు, జెండపేట వాసులు, కోటపేట వాసులు అంతో ఇంతో కావాలనుకుంటే ఇక్కడ దుర్గాపేట వాసులు కూడా ఈజీగా ఊరు బయట పోవాలంటే ఆ రోడ్లు వెళ్ళిపోవచ్చు. ఈరోజు బైపాస్ రోడ్ వేస్తున్నారు. బేతంచెర్లకు బైపాస్ రోడ్ అవసరమా అని మనం అంటామా? ఎందుకు వేస్తారు? ఇవి ఊర్లో ట్రాఫిక్ ను తగ్గినీకే పలు రకాల రోడ్లు డెవలప్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, ఒకప్పుడు మినీ రింగ్ రోడ్డు ఉండే, తర్వాత ఏం చేసినారు, రెండో రింగ్ రోడ్డు వేసినారు, తర్వాత ఏం చేసినారు, ఇప్పుడు RRR అని. గవర్నమెంట్ అనేది ఎప్పటికీ ఏం చేస్తుంటారు, ఖచ్చితంగా ట్రాఫిక్ ను మనం కంట్రోల్ చేయాలంటే పలు రకాల రోడ్లు అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తుంటారు. ఏదైనా మనం ఒక విషయము రాసేటప్పుడు అసలు ఈ రోడ్డు ఎందుకు వేసినారు, ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏమని తెలుసుకొని రాయాలా కానీ పలానా ఆయనకు ఉపయోగం ఉంది, పలానా ఆయనకు దీనివల్ల ఇక్కడ పొలాలు వాల్యూ పెరుగుతాయని రాయడం చాలా తప్పు. రోడ్లు వేసేది పొలాలు విలువలు పెరుగుతాయి అనేది ఒకటైతే ఖచ్చితంగా ట్రాఫిక్ డైవర్ట్ అవుతూ ఉంటుందని చెప్పేసి ఒకటైతుంది. ఇప్పుడు బైపాస్ రోడ్ వేస్తున్నాం, అక్కడ ఏమన్నా డెవలప్ అయిందా? ఎప్పుడో కొన్ని ఏళ్ల తర్వాత డెవలప్ అవుతుంది. కాకపోతే ట్రాఫిక్ అయితే మల్లుతుంది కదా, ట్రాఫిక్ అయితే పక్కకి వెళ్ళిపోతుంది కదా. ముందు దీని మీద అంటే మనము దృష్టి పెట్టడము, మన పేపర్ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ దృష్టి పెట్టాల్సింది. మన మినిస్టర్ గారు, ఒక ఆయన మినిస్టర్ గారు చెప్పినారు, నీకు 15, నీకు 15, నీకు 15, అమ్మా నీకు 18, అమ్మా నీకు 18 అని చెప్తున్నారు చూడు. దాని మీద రోజు పేపర్లో రాయండి, జనాలకు ఏదో ఇచ్చేటివన్నీ ఇచ్చేస్తారు. ముందు అది రాయడం నేర్చుకోండి. అది రాసి జనాలకు ఏ రకంగా గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో అది వచ్చేటట్లు చేయండి. 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామన్నారు, అది ఇంతవరకు దాని గురించి ఏం లేదు. చిన్నపిల్లలు స్కూల్ పోతున్నారు, ఆ 15,000 రాలేదు. 18 ఏళ్ళు దాటిన ఆడపిల్లకు 1,500 రూపాయలు నెలకు 1,500 లెక్క 18,000 ఇస్తామన్నారు, అది ఇంతవరకు దాని ఊసు లేదు. ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుండి మొదలు పెడతామన్నారు, అది కూడా చూడాలా. ఫీజు రియంబర్స్మెంట్, చాలా మంది పిల్లలు ఇప్పుడు డబ్బులు కట్టలేదని చెప్పి సర్టిఫికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు, అది లేదు. నిరుద్యోగ వృత్తి, అది లేదు. ముందు దాన్ని రాయండి పత్రికా విలేకరులు, ఇదేం చేసినావయ్యా, ఇదేం చేసినావు, నువ్వు హామీలు ఇచ్చినావు కదా. మెయిన్ గా రైతు రైతు భరోసా వెరీ ఇంపార్టెంట్. రైతులు పొలాలకు విత్తనాలు వేసుకుంటున్నారు, నువ్వేమో ఇంతవరకు దాని గురించి ఏం చేయకపోయింది గవర్నమెంట్. పిల్లలు స్కూల్ పోతే కనుక పిల్లల గురించి ఏం చేయలేదు, అమ్మకు వందనం అని పేరు పెట్టి అది ఏం చేయలేదు. ముందు దాని గురించి చూడాలి కానీ నువ్వు రోడ్లు ఇట్టేసినావు, ఇవన్నీ ఏందండి? ముందు గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చేటట్లు మనం పేపర్లలో రాసి ప్రజల మెప్పు ఉందండి. బుగ్గన గారి మీద బుగ్గన అది చేసినాడు ఇది చేసినాడు అని అది రాయడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే ఆయన బేతంచెర్లకు చేసిన ప్రతి పని ఊరు బాగు కోసం చేసినదే, అది అందరికీ తెలిసిన విషయమే. ఊరు బాగుపడాలంటే ఇంకా అభివృద్ధి చెందాలంటే రోడ్లు బాగుండాలా, విద్యాలయాలు ఉండాలా, హాస్పిటల్ ఉండాలా అని చెప్పేసి ప్రతిదీ డెవలప్ చేసుకుంటూ వచ్చినది ఆయన. బేతంచెర్లో చూస్తూనే ఉన్నారు, గత 5 ఏళ్లలో నాటుసారా అనేది లేదు, కానీ ఇప్పుడు ఏరు పారుతుందంట. మధ్యలేటి స్వామిలో ప్రతి శనివారం చెప్తున్నారు మధ్యలేటి స్వామిలో నాటుసారా విచ్చలవిడిగా అమ్ముతున్నారని. దానిల మీద దృష్టి పెట్టి దానిలో రాయండి. బేతంచెర్లో పలు రకాలుగా టెట్రా ప్యాకెట్లు అంట కర్ణాటక నుండి వచ్చేటివి, హనుమాన్ నగర్ లో, సంజీవ్ నగర్ లో, దుర్గాపేట ఎక్కడంటే అక్కడ అమ్ముతున్నారు. దానిల మీద రాయండి. గతంలో ఉన్నాయి ఇవన్నీ. గతంలో 5 ఏళ్లలో మధ్యలేటి స్వామిలో ఎక్కడన్నా నాటుసారా అమ్మినారా? మొన్న అమ్మినారా? మళ్ళీ ఇప్పుడెందుకు మొదలైంది? దాని మీద దృష్టి పెట్టండి. నేను చెప్పేది ఏమంటే ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాస్తే బాగుంటుంది. ప్రజలకు ఉపయోగపడని వార్తలు ఎన్ని రాసినా కూడా వేస్ట్. రంగరంగ పరిస్థితి ఎక్కడికి పోతుందంటే పెడదారి పడుతుంది. నేను ఒక్క పత్రిక అని చెప్పను, మొత్తం ఎన్ని పత్రికలు ఉన్నాయో ప్రతిదీ. ఎందుకంటే పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అయిపోతున్నాయి ప్రతిదీ. అంటే
సాక్షి అంటే వైసీపీ అనేది, మిగతా వెంటే కొన్ని టీడీపీకి అనేది, ఈ విధంగా ఇది ఎందుకంటే ప్రెస్ అనేది ఎంతో మర్యాద, విలేకరులు అంటే ప్రెస్ అంటే ఎంతో మర్యాద ప్రజలు ఇస్తారు. ఎంతో తప్పు చేసేవాడు కూడా వాళ్ళని చూసి భయపడేది. ఎందుకంటే అది పబ్లిక్ లో నేను చేసిన దాపున చేసిన బయట చేసిన ఆ తప్పుని పబ్లిక్ లో ఎత్తి చూపిస్తారనే ఒక భయం అనేది ప్రజల్లో ఉంది. ఇటువంటి దాన్ని ఎందుకంటే వన్ సైడ్ పోయి ఏదో ఒక దానికి లోపడి మనము చేయడం అనేది ఇది చాలా రంగరంగ ఏమంటే అది కాదు, అది కాదు. తప్పు ఎవరైనా చేయని ఎటువంటి వాడైనా దాన్ని ఖండించే ఇది ఎత్తి చూపించే బాధ్యత అది విలేకరులకు ఉందని కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు న్యాయం అనేది అన్యాయం అనేది ఇది మీరు ఎత్తి చూపించినప్పుడు ప్రజల్లో తెలుస్తుంది, రాష్ట్రంలో తెలుస్తుంది, ఏం జరుగుతుంది ఇది అనేది తెలుస్తుంది. ఇది తెలియాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఎక్కువ మీడియా ఎక్కువ పత్రికలు ఉన్నాయని చెప్పి సాక్షి టీవీ ఒకటే అని చెప్పి వాళ్ళ సైడ్ వాళ్ళు రాయడం, వీళ్ళ సైడ్ వీళ్ళు రాయడం ఏమవుతుంది, రంగరంగ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మరి ఈరోజు ఇంత అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి, మేము ఒక్క మాట చెప్తాను, మన జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసినా కానీ ఎక్కడ అవుట్ చేస్తున్నా ఎత్తి చూపించలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన తర్వాత మరి సరైన టైంలో నెరవేర్చాల్సిన టైంలో నెరవేర్చడం లేదంటే అదంతా మీరంతా చేయాల్సిన బాధ్యత, ఎత్తి చూపాల్సిన బాధ్యత అది మీకు ఉంది. మీరు ఎత్తి చూపించాలని కూడా మీకు ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరైతే ఏముంది తప్పు చేసి ఈరోజు ప్రజలు బాధపడేది నమ్మిన ప్రజలు నమ్మి ఓట్లేసింది, ప్రజలు నమ్మి ఓట్లేసింది. కానీ నాయకులు ఏముంది పార్టీ వస్తే ఏలుతారు, లేకపోతే వాళ్ళు ఏలుకుంటారు. అంతేగాని ఈరోజు ముఖ్యంగా ప్రజలు నమ్మి మోసపోయి ఓట్లేసి ఈరోజు బాధపడుతున్నారంటే ఇంకొకటి అదేదో రెడ్ బుక్ అనేది ప్రజలను దాన్ని సపరేట్గా ఎత్తి చూపిస్తున్న ఆ రోజు ఏదో రెడ్ బుక్ రాసుకొని వాళ్ళ మీదనే ప్రత్యేకంగా దాడి చేయడము కొట్టడం అనేది అది కరెక్ట్ కాదు రాజకీయ పరంగా అనేది. ఇటువంటివి కూడా మీరు చూపారు. ఏదైనా కానీ ప్రజలు అవకాశం ఇచ్చినా అంటే మనం మంచి పని చేయాలి. ఎవరైనా ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా మనం ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం చేయాలా. దయచేసి మీరు రోడ్ల గురించి ఎత్తి చూపించినారు, కానీ అది నిజమా కాదా అనేది ఇటువంటివి జరిగేది ఏ పార్టీకి సంబంధించిన ఎత్తి చూపాలి. లేని దాన్ని చూపిస్తే లాభం ఏముంది? ఇది ఆయన సొంతంగా చేసింది కాదు. ప్రజలకు ఎవరైనా కానీ ప్రజలకు సౌకర్యం అనేది ఏం ఊరంతా రోడ్లు వేసినాడు, పల్లెలంతా రోడ్లు వేసినాడు, అంతా ఆయన పొలాలే ఉన్నాయా, అంతా ఆయనకు సంబంధించినవి ఉన్నాయా? ప్రజల కోసం ఆయనకు అవకాశం మేము కూడా అడిగినాము. ఎందుకు సార్ ఇంత డెవలప్మెంట్ చేసినా అంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల కోసం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో నేను చేసినాను తప్ప నేను ఓట్ల కోసం చేయలేదని డైరెక్ట్ చెప్పినాడు ఆయన. ఓట్ల కోసం చేయాలని ప్రజల కోసం చేసినానని చెప్పినాడు ఆయన. మరి అటువంటిది ఆలోచన చేసి మీరు కూడా ప్రతిదీ చేస్తే బాగుంటుందని చెప్పి నాకు అవకాశం. Please subscribe to Mana Betamcherla YouTube channel.